హస్తంకు హ్యాండ్ గులాబీ గూటికి ఎంట్రీ మీరాక మాకెంతో సంతోషం సుమండి అంటూ కారు పార్టీ స్వాగతం పలుకుతుంటే ఆయన ఎగ్జిట్ తో జరిగే డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునే పనిలో కాంగ్రెస్ బిజీ అయిపోయింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను జీవన్ రెడ్డి కలిసిన తర్వాత పొలిటికల్ సినారియో ఒక్కసారిగా మారిపోయింది. పెద్దాయన చేరిక తమకు పెద్ద బలమని ఎక్స్పోజ్ చేసుకుంటోంది గులాబీ పార్టీ. ఇక జీవన్ రెడ్డి కారెక్కడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంతో ప్లాన్ బి ని ఇంప్లిమెంట్ చేస్తోంది హస్తం పార్టీ. జీవన్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ లెక్కలేంటి, కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? నిన్నటి దాకా చూసి చూడనట్లు వ్యవహరించిన హస్తం లీడర్ల టోన్ మారటం వెనుక వ్యూహం ఏంటి? జీవన్ సెంట్రిక్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్. జీవన్ రెడ్డి బలం తెలిసేలా జగిత్యాలలో భారీ సభకు బీఆర్ఎస్ ప్లాన్. జగిత్యాల జైత్ర యాత్ర అంటూ పబ్లిక్ అటెన్షన్ ను గ్రాబ్ చేసే స్కెచ్. జగిత్యాల సభ తర్వాత ఫుల్ యాక్టివ్ మోడ్లోకి గులాబీ బాస్. జీవన్ రెడ్డి విషయంలో అటాకింగ్ మోడ్లోకి కాంగ్రెస్. ప్లస్ పాయింట్ గా చెప్పుకునే పనిలో బీఆర్ఎస్. ఆయన వెళ్తే జరిగే నష్టమేమీ లేదని చెప్పకపోయినా డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు కాంగ్రెస్ ఆరాటం. దీంతో ఇప్పుడు తెలంగాణలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సెంట్రిక్ గానే పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. పార్టీలో సీనియర్ నేత కావడం, దాదాపు 4 దశాబ్దాల అనుబంధం ఉండడంతో మొన్నటి వరకు ఆయన వినిపించిన అసంతృప్తి రాగంపై కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరించింది. కొందరు సీనియర్లు జగ్గారెడ్డి వంటి వారు జీవన్ రెడ్డి పార్టీని వీడడంపై బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం జోక్యం చేసుకోవాలంటూ కోరారు. అయితే జీవన్ రెడ్డి కారెక్కేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి ఈ నెల 20న బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో హస్తం పార్టీ ప్లాన్ బి ని ఇంప్లిమెంట్ చేస్తోంది. అయితే జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ లో 2 రకాల వాదనలు నడుస్తున్నాయట. జీవన్ రెడ్డితో అనుబంధం ఉన్న నేతలు ఇప్పటికైనా సరే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఆయన్ను పార్టీలో కొనసాగేలా చూడాలని కోరుతున్నారట. ఇంకొందరు ఇంటర్నల్ గా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండగా, మరికొందరు జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అయినా కూడా రాజకీయంగా దాడి చేయక తప్పదని అటాక్ స్టార్ట్ చేస్తున్నారు. జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, శిష్యుడిగా ముద్రపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం వంటి నేతలు విమర్శల దాడి షురూ చేశారు. రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తూ ఉండడంతో జీవన్ రెడ్డిపై అటాక్ చేయక తప్పదని భావిస్తున్నారట. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా జీవన్ రెడ్డిపై గౌరవం ఉందంటూనే ఆయన కారెక్కుతూ ఉండడంతో బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇక జీవన్ రెడ్డి రాక తమకు ఎంతో ప్లస్ పాయింట్ అని ఎక్స్పోజ్ చేసుకునే ఎత్తుగడ వేస్తోంది బీఆర్ఎస్. జీవన్ చేరికతో ఉత్తర తెలంగాణలో, ప్రత్యేకంగా కరీంనగర్, నిజామాబాద్ లో తమకు కలిసి వస్తుందని కారు పార్టీలో ఇంటర్నల్ డిస్కషన్స్ నడుస్తున్నాయట. అందుకే ఈ టెంపోను ఇలాగే కంటిన్యూ చేయాలనే ఆలోచనలో గులాబీ దళపతి ఉన్నారట. జీవన్ రెడ్డి చేరిక సభను పెద్ద ఎత్తున నిర్వహించి ఆయన సత్తాను కాంగ్రెస్ కు తెలియచేసి అది తమకు కలిసి వచ్చే అంశంగా మలుచుకునే ప్లాన్ లో ఉందట గులాబీ దళం. గతంలో పీపుల్స్ వార్ పార్టీ జగిత్యాల యాత్ర పేరుతో భారీ కార్యక్రమం చేపట్టి ప్రజల తరపున అప్పటి పాలకులపై తిరుగుబాటు బావుట ఎగురవేసి సక్సెస్ కావడంతో అదే సెంటిమెంట్ తో జగిత్యాల సభను అస్త్రంగా మలుచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చే స్కెచ్ వేస్తోందట కారు పార్టీ. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏర్పడి ఆల్రెడీ 2.5 ఏళ్లు అవుతూ ఉండడంతో జగిత్యాల నుంచే సమర పేరీ మోగించేందుకు రెడీ అవుతున్నారట గులాబీ బాస్ కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం తర్వాత కారణాలు ఏమైనా ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ ఇక నుంచి జనంలోనే ఉండాలనే ఆలోచనకు వచ్చారని అంటున్నారు. ఈ నెల 20న జీవన్ రెడ్డి పార్టీ జాయినింగ్ తో పాటు పార్టీ ప్లీనరీ సమావేశాలతో దూకుడు పెంచాలని భావిస్తున్నారట. ఇక కాంగ్రెస్ కూడా జీవన్ రెడ్డి విషయంలో ఇప్పటి వరకు ఉన్న సాఫ్ట్ కార్నర్ ను పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తో బంధం తెంచుకున్న జీవన్ రెడ్డి గులాబీ పార్టీతో ఆత్మీయ అనుబంధం ఏర్పరుచుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా ఆయన సీనియారిటీని గౌరవిస్తుంది.
కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వచ్చిన జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించి గులాబీ బాసును కల్పించారు. కేసీఆర్ కూడా జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకుని ఆత్మీయ స్వాగతం పలికారు. కాంగ్రెస్ అయితే ప్లాన్ బిలో భాగంగా జీవన్ రెడ్డిపై అటాక్ మోడ్ స్టార్ట్ చేసింది. జీవన్ రెడ్డి సెంట్రిక్ గా ఇంకా ఎన్నాళ్లు ఈ పొలిటికల్ ఫైట్ నడుస్తుందో చూడాలి మరి.